ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజమైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకి భారీ షాక్ ఇచ్చింది. ఐఎంపీఎస్ ఛార్జీలను పెంచుతూ ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఐఎంపీఎస్ ఛార్జీలను పెంచుతూ ఎస్బీఐ తీసుకుంటున్నటువంటి కీలక నిర్ణయం ఏదైతే ఉందో అది ఆగస్టు 15వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. ఇంతకీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకి ఐఎంపీఎస్ ఛార్జీలు ఎంత పెంచింది, అసలు ఏంటి కథ అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్బీఐ ఐఎంపీఎస్ ఛార్జీలు పెంపు రేపటి నుంచే అమలు. వడ్డీయేతర ఆదాయం పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఆగస్టు 15 నుంచి ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ఐఎంపీఎస్ ఛార్జీలను సవరిస్తూ ఉంది. ఈ సవరణ ఆన్లైన్ చెల్లింపులకు ఒకలా, బ్రాంచ్ నెట్వర్క్ ద్వారా చెల్లించే చెల్లింపులకి మరోలా ఉంటుందంటూ కూడా బ్యాంక్ ప్రతినిధులు తెలియజేశారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉచిత ఐఎంపీఎస్ చెల్లింపుల పరిమితిని 5 లక్షల నుంచి 25,000కు కుదిస్తూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి ఆన్లైన్ ద్వారా 25,000 నుంచి ₹1,00,000 వరకు ఐఎంపీఎస్ చెల్లింపుల మీద ₹2 జీఎస్టీ, అలాగే 1,00,000 నుంచి 2,00,000 వరకు జరిగేటువంటి చెల్లింపుల మీద ₹6 జీఎస్టీ, అలాగే 2,00,000 నుంచి 5,00,000 వరకు జరిగేటువంటి చెల్లింపుల మీద ₹10 జీఎస్టీని వసూలు చేస్తున్నట్లుగా ఎస్బీఐ తెలియజేసింది. ఇక బ్రాంచ్ల ద్వారా జరిగేటువంటి ఐఎంపీఎస్ చెల్లింపుల పైన వసూలు చేసేటువంటి ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండట్లేదంటూ కూడా ఎస్బీఐ అయితే ప్రకటించింది. ఎప్పటిలాగే ఈ చెల్లింపుల మీద కనిష్టంగా ₹2 జీఎస్టీ, గరిష్టంగా ₹20 జీఎస్టీ వసూలు చేస్తూ ఉన్నారు. అయితే వేతన ఖాతాదారులకు మాత్రం ఎప్పట్లాగే ఈ సేవలు ఉచితం అంటూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఆగస్టు 15 నుంచి తమ ఐఎంపీఎస్ ఛార్జీలను అయితే సవరిస్తూ ఉన్నాయి. సో ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజమైనటువంటి ఎస్బీఐ నిజంగా కస్టమర్లకి షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటి అంటే, ఈ ఐఎంపీఎస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుతూ ఎస్బీఐ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ పెంచినటువంటి ఐఎంపీఎస్ ఛార్జీలు ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తాయన్నట్లుగా ఎస్బీఐ అయితే కీలకంగా వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ ఐఎంపీఎస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్ ఛార్జీలను సవరించింది. ఈ సవరణ ఆన్లైన్ చెల్లింపులకి ఒకలాగా, అంటే ఆన్లైన్లో చేసుకునేటువంటి ఐఎంపీఎస్ సర్వీస్కి ఒకలాగా, అలాగే బ్యాంకుకు వెళ్ళి బ్యాంకు ద్వారా చేసుకునేటువంటి ఐఎంపీఎస్ సర్వీసులకి మరోలాగా ఇప్పుడు ధరణ అయితే నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా చేసుకునేటువంటి సవరణలకు కనుక చూసుకున్నట్లయితే, ఇంతకుముందు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉచిత ఐఎంపీఎస్ చెల్లింపుల పరిమితిని 5 లక్షల నుంచి 25,000కు కుదించారు. ఇప్పటి వరకు ఎస్బీఐలో ఆన్లైన్లో కానీ లేదా బ్యాంకుకు వెళ్ళి కానీ ఐఎంపీఎస్ అంటే ఆ సేవలను కనుక, ఆ సర్వీస్ని కనుక మనం వాడుకున్నట్లయితే అది ఉచితంగా ఉండేది. కానీ ఇప్పటి నుంచి మాత్రం 5 లక్షల నుంచి దాని పరిమితిని 25,000కి, అంటే ఐఎంపీఎస్ సర్వీసెస్ని కుదిస్తూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇక ఆగస్టు 15వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా చేసుకునేటువంటి చెల్లింపులకి 25,000 నుంచి ₹1,00,000 వరకు జరిగేటువంటి ఐఎంపీఎస్ చెల్లింపులకు గాను ₹2 ప్లస్ జీఎస్టీ, ₹2 జీఎస్టీ, అలాగే 1,00,000 నుంచి 2,00,000 వరకు జరిగే చెల్లింపుల మీద ₹6 జీఎస్టీ, అలాగే 2,00,000 నుంచి 5,00,000 వరకు జరిగేటువంటి చెల్లింపుల మీద ₹10 జీఎస్టీ, అంటే జీఎస్టీ కూడా అదనంగా వసూలు చేయబోతోంది. సో ఓవరాల్గా 25,000 నుంచి ₹1,00,000 వరకు ఐఎంపీఎస్ సర్వీసుల ద్వారా మనం కనుక చెల్లింపులు చేయాలి అనుకుంటే ఆ చెల్లింపులకి ₹2 ధర అవుతుంది. దానికి తోడు జీఎస్టీ కూడా వర్తిస్తుంది. పైగా 1,00,000 నుంచి 2,00,000 వరకు జరిగేటువంటి ఐఎంపీఎస్ చెల్లింపుల మీద ₹6 ఖర్చు, అలాగే జీఎస్టీ కూడా పడుతుంది. 2,00,000 నుంచి 5,00,000 వరకు జరిగేటువంటి చెల్లింపుల మీద ₹10 జీఎస్టీ కూడా విధించబోతూ ఉంది, వసూలు చేస్తున్నట్లుగా ఎస్బీఐ అయితే తెలియజేసింది. ఇక
బ్రాంచీల ద్వారా జరిగేటువంటి ఐఎంపిఎస్ చెల్లింపుల మీద వసూలు చేసేటువంటి ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండట్లేదంటూ కూడా ఎస్బీఐ అయితే ప్రకటించింది. ఎప్పట్లాగే చెల్లింపుల మీద కనిష్టంగా ₹2 జీఎస్టీ, అంటే ₹2 ప్లస్ జీఎస్టీ, అలాగే గరిష్టంగా ₹20 ప్లస్ జీఎస్టీ అయితే వసూలు చేస్తూ ఉంది. అయితే వేతన ఖాతాదారులకు మాత్రం ఎప్పట్లాగే ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయంటూ కూడా ఎస్బీఐ అయితే ప్రకటించింది. కేవలం ఎస్బీఐ మాత్రమే కాదు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అవి కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి ఐఎంపిఎస్కి సంబంధించినటువంటి ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక గత వారం చూసుకున్నట్లయితే ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజమైనటువంటి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వారి ఖాతాదారులకి నిజంగా భారీ షాక్ ఇచ్చింది. దానికి కారణం ఏంటంటే గతంలో సేవింగ్స్ అకౌంట్స్లో మినిమం బ్యాలెన్స్ ₹10,000 ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ ₹10,000ని 5 రెట్లు పెంచుతూ, అంటే ఖచ్చితంగా సేవింగ్ అకౌంట్లో ₹50,000 దాంట్లో మినిమం బ్యాలెన్స్గా మెయింటైన్ చేసి తీరాల్సిందే. ఒకవేళ కనుక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే వారి మీద అదనపు ఛార్జీలు వర్తిస్తాయంటూ కూడా ఐసిఐసిఐ షాక్ ఇచ్చింది. గత వారం ఐసిఐసిఐ షాక్ ఇవ్వగా ఈ వారం మాత్రం ఎస్బీఐ షాక్ ఇచ్చింది. ఐసిఐసిఐ ఇచ్చినటువంటి షాక్ని కనుక చూసుకున్నట్లయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా సేవింగ్స్ అకౌంట్స్లో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేటువంటి ఖాతాదారులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఇదివరకు ₹10,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సవరించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సేవింగ్స్ అకౌంట్స్ ఖాతాదారులు మినిమం బ్యాలెన్స్గా ₹50,000 ఖచ్చితంగా మెయింటైన్ చేసి తీరాల్సిందే. సెమీ అర్బన్లో చూసుకున్నట్లయితే గతంలో ₹5,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోయేది. ఈసారి మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకొని ఆ 5,000ని 25,000కి పెంచుతూ మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా 25,000 మెయింటైన్ చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాల్లో ఉన్నటువంటి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారు గతంలో 2,500 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ₹10,000 మినిమం బ్యాలెన్స్ని వాళ్ళు మెయింటైన్ చేసి తీరాల్సిందే అనేటువంటి షరతులను అయితే విధించడం జరిగింది. ఒకవేళ కనుక బ్యాంకు నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే, అంటే మినిమం బ్యాలెన్స్ని కనుక మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా అదనపు ఛార్జీలు వేస్తామంటూ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకటించింది. ఇప్పుడు సేమ్ ఎస్బీఐ కూడా కస్టమర్లకి షాక్ ఇస్తూ కేవలం ఎస్బీఐ కాదు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇవి కూడా ఐఎంపిఎస్ ఛార్జీలని సవరిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ ఐఎంపిఎస్ ఛార్జీలు కనుక చూసుకున్నట్లయితే ఎస్బీఐ ధరలతో సహా పెరిగిన ధరలతో సహా ఇచ్చింది. సో 25,000 దగ్గర నుంచి ₹1,00,000 వరకు ఐఎంపిఎస్ చెల్లింపులు చేస్తే ₹2 ప్లస్ జీఎస్టీ, అలాగే 1,00,000 నుంచి 2,00,000 వరకు ఐఎంపిఎస్ చెల్లింపులు కనుక చేస్తే ₹6 ప్లస్ జీఎస్టీ, అలాగే 2,00,000 నుంచి 5,00,000 వరకు కనుక ఐఎంపిఎస్ ఛార్జీల మీద చెల్లింపులు కనుక చేస్తే ₹10 ప్లస్ జీఎస్టీ విధిస్తూ కూడా ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకొని కస్టమర్లకు అయితే షాక్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.